నల్లగొండలోని పద్మానగర్ కాలనీలో విషాదం జరిగింది. ఇంట్లో గోడ కూలి తల్లి కూతుళ్లు చనిపోయారు. తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గోడ కూలడంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మృతులు నడికుడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణిగా గుర్తించారు పోలీసులు. వీరు శ్రీకాకుళం నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే కళ్యాణికి పెళ్లైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు పోలీసులు. నల్లగొండలోని పద్మానగర్ కాలనీలో విషాదం జరిగింది. ఇంట్లో గోడ కూలి తల్లి కూతుళ్లు చనిపోయారు. తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గోడ కూలడంతో ఇద్దరు స్పాట్లో చనిపోయారు. మృతులు నడికుడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణిగా గుర్తించారు పోలీసులు. వీరు శ్రీకాకుళం నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే కళ్యాణికి పెళ్లైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు పోలీసులు. గోడ కూలిన సంఘటనతో పాటు నల్గొండ జిల్లా వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, గోడ కూలిన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. రాత్రి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. ఆ వర్షాలకు రాత్రి నుంచి ఎడతెరపని వర్షంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఓవైపు హైదరాబాద్ లో కూడా భారీ వర్షంతో ఉండడంతో నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ ప్రాజెక్టు మొత్తానికి వచ్చేసి పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 645 ఫీట్లు ఉంటే 641 ఫీట్ల నీటి మట్టం ప్రస్తుతం చేరుకుంది. గేట్లను ఓపెన్ చేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రైవేట్ స్కూళ్ళన్నిటికీ కూడా సెలవును ప్రకటించారు యాజమాన్యం. అదేవిధంగా నల్గొండ కేంద్రంలోని పద్మానగర్ లో రాత్రి నుంచి కురిసిన వర్షానికి పాత గోడలు ఏవైతున్నాయో ఆ గోడ కూలి ఒక తల్లి కూతురు మృతి చెందారు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు అక్కడ పరిస్థితిని సర్ది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ కాలనీ పద్మానగర్ లోని చాలా పాత ఇండ్లున్నాయి. అదేవిధంగా అక్కడ నాలాకు సంబంధించి ఎక్కడ కూడా సరిగా నామ్స్ పాటించకపోవడంతో వరదలు మొత్తం కూడా ఇళ్లలోకే వస్తాయి. దాంతో అక్కడ కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన టూ టౌన్, అదేవిధంగా రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఆ కాలనీకి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా పాత ఇండ్లు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా బయట ఉండే విధంగా షెల్టర్ ని ఏర్పాటు చేశారు. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం రావడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా చెరువులలో, కుంటలలో పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చేరుకున్నాయి. ప్రస్తుతం మాత్రం వర్షం అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా 3 జిల్లాల్లో వర్షం కంటిన్యూ అవుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం ఉండడంతో అటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో కూడా ఇంట్లో పెరిగింది. మొన్నటి నుంచి ఇంట్లో పెరగడంతో అక్కడ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో కూడా మెల్లమెల్లగా నీళ్లు వస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం మాత్రం నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ వర్షం రైతులకు కొంత ఊరటనిస్తే మాత్రం సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బంది అయ్యాయని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొత్తం కూడా కాలనీలలో కూడా కొన్ని చోట్ల నీళ్లు రావడంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి. చాలా చోట్ల వరద కాలనీలకు చేరుకుంది. ఇళ్లలోకి చేరుకోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. శ్రవంతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.